ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్. మనము నార్మల్గా అయితే ప్రోటీన్ మన బాడీకి ఎంత కావాలి, మనం ఎంత తీసుకుంటున్నాం. నార్మల్గా కార్బోహైడ్రేట్స్ మనం తీసుకుంటూ ఉంటాం డైలీ. కార్బోహైడ్రేట్స్ అనేది మన బాడీలో స్టోర్ అవుతుంది. అదేవిధంగా ప్రోటీన్ అనేది డైలీ మనము కావాల్సిన విధంగా తీసుకుంటే అది డైలీ యూసెస్ చేసేసుకుంటుంది అనమాట. ప్రోటీన్ అనేది ఎక్కడ స్టోర్ అవ్వదు, ఎక్సెస్ అయితే. కానీ యాక్చువల్గా మనం కావాల్సినంత ప్రోటీన్ డైలీ తీసుకుంటున్నామా? అసలు ఎంత కావాలి ప్రోటీన్ డైలీ మన బాడీకి ఎంత కావాలి? యాక్చువల్గా అయితే దీంట్లో డిఫరెంట్గా ఉంటాయని మనం చెప్పుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో మాట్లాడుకుంటే ప్రోటీన్లో వెజ్ మంచిదా, నాన్ వెజ్ ప్రోటీన్ మంచిదా? మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నార్మల్గా మనకి ప్రోటీన్ ఎంత కావాలి. ఇప్పుడు నేను 50 kgs ఉన్నాను అనుకోండి, నాకు 50 grams ప్రోటీన్ కావాలి డైలీ. లేదు అట్లీస్ట్ అంటే 40 to 60 మధ్యలో నాకు కావాలి. అంటే నేను చేసే వర్కౌట్స్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. అది డిఫరెంట్గా. నేను అసలు ఏం పని చేయట్లేదు, ఖాళీగా ఉంటున్నాను, కూర్చొని తింటున్నాను. సో అయినా సరే మినిమం 0.8 నుంచి 1 ఉండాలి. అదేవిధంగా లేదు నేను ఇంతో అంతో ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉన్నాను డైలీ, 50 నుంచి 60 వరకు ఉండాలన్నమాట. మినిమం 1 gram ప్రోటీన్. లేదంటే మనం ఏం పని చేయకుండా ఉన్న వాళ్ళైనా కూడా 0.8 ప్రోటీన్ మనము తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది సెడెంటరీ లైఫ్ స్టైల్ కిందకి వస్తే 0.1, లేదు మోడరేట్ లైట్ యాక్టివిటీ అలా ఏదన్నా ఉంటే కనుక 0.8 నుంచి 1 వరకు. ఇప్పుడు 50 grams గాను 40 to 60 grams ఎక్కువ ప్రోటీన్ ఖచ్చితంగా మనకి కావాలండి. అది ప్రతి ఒక్కరు మనము గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇంత ప్రోటీన్ కావాలి అనేది. సో ఇప్పుడు నాన్ వెజ్కి వస్తాం. నాన్ వెజ్ అనేది ప్రోటీన్లో ప్రోటీన్ ఎక్కువే ఉంటుంది కంపేర్ టు వెజ్. కానీ ఎందుకు అది ప్రాబ్లం అంటే డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే మనం నాన్ వెజ్ తీసుకుంటే మనకి త్వరగా వెజ్ డైజెషన్ అయినంతగా నాన్ వెజ్ డైజెషన్ కాదు. సో కాబట్టి మనము నాన్ వెజ్ తీసుకున్నామంటే మనకి అది డైజెషన్ ప్రాబ్లం అయ్యి, గ్యాస్ట్రిక్ అయ్యి, తర్వాత డైజెస్టివ్ ప్రాబ్లం అవుతుంది అనమాట. ఎందుకంటే ఈజీగా డైజెషన్ కాకపోవడం వల్ల డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి. అదేవిధంగా ఎందుకు మరి ఇప్పుడు ఆ విధంగా తీసుకుంటే, ఇప్పుడు లేదు మేము ఖచ్చితంగా నాన్ వెజ్ తినాలి అంటే తినేవాళ్ళు ఉంటే తినచ్చు. అది డిపెండ్స్ ఆన్ యూ అనమాట. ఎప్పుడో ఒకసారి తినచ్చు, ఏం కాదు. రోజు తింటే కనుక డైజెషన్ ప్రాబ్లం అనేది అవుతుంది. కాబట్టి ఎక్కువగా నాన్ వెజ్ తినకూడదని అంటారు. సో అదేవిధంగా వెజ్కి వస్తాం. వెజ్కి వస్తే కనుక మనకు ఈజీగా డైజెషన్ అయిపోతుంది. మనం ఏం తీసుకున్నా కూడా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. మనకు బెస్ట్ ప్రోటీన్ ఫుడ్స్ వెజ్, ప్లాంట్ బేస్డ్ కానీ నార్మల్గా వెజ్ కానీ ఏవి అంటే కనుక చాలా ఉన్నాయి. వాటిల్లో ఫస్ట్ది వచ్చి సోయాబీన్ అండి. సోయాబీన్లో ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక చాలామంది చాలా చెప్తూ ఉంటారు. కానీ నార్మల్గా మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే 30 grams గాను 3 grams 6 grams ఇలానే ఉంటుంది అనమాట ప్రోటీన్. మరి ఓవర్గా వచ్చేది మనము డైలీ ఒక 100 grams తీసుకోగలుగుతాము, ఆ ప్రోటీన్ తీసుకోలేము. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇంత రైస్ పెట్టుకుంటాము, ఇంత కర్రీ పెట్టుకుంటాం. అలా కాదు, ఇంత కర్రీ పెట్టుకోవాలి, ఇంత రైస్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కార్బ్స్ తగ్గించుకోవచ్చు, ప్రోటీన్ని పెంచుకోవచ్చు అనమాట. మనం ఎలా అలవాటు పడిపోయినామంటే కార్బ్స్ ఎక్కువ తింటున్నాము, ప్రోటీన్ తక్కువ తింటున్నాం. అలా కాదు, నార్మల్గా అయితే మనం ప్రోటీన్ ఎక్కువ తినాలి, కార్బ్స్ తక్కువ తీసుకోవాలి. అప్పుడే మనకి బాడీకి కావాల్సినంత ప్రోటీన్ అందుతుంది. దానివల్ల ప్రోటీన్ మనకి కావాల్సినంత దొరికితే కనుక ఎందుకు అసలు ప్రోటీన్ ఎందుకు అవసరం అంటే మన హెయిర్కి కానీ మన స్కిన్కి కానీ ప్రతి దానికి మనకి ప్రోటీన్ ఉండాలన్నమాట. అదేవిధంగా పిల్లలకి తీసుకుంటే పిల్లలు డెవలప్మెంట్ కోసము వాళ్ళ మజిల్స్ కానీ, లేదు వాళ్ళు వెయిట్ కాదు హైట్ గెయిన్ అవ్వడానికి కానీ మెయిన్గా ప్రోటీన్ చాలా అవసరం అవుతుంది. మజిల్స్ పెంచే వాళ్ళు డిఫరెంట్ అండి, అది ప్రోటీను దానికి కూడా అవసరమే. కాకపోతే అది డిఫరెంట్ కేస్ అనమాట. అది ఎవరో ఒక్కరే ఉంటారు. కానీ నార్మల్గా మనకి ఈ విధంగా ప్రోటీన్ కావాలి. పిల్లలకి పెద్దలకి కూడా మినిమం ప్రోటీన్ ఉంటేనే ఇప్పుడు ఎక్కువ మనకి కావాల్సినంత ప్రోటీన్ అందగలిగితేనే అది మనం ఎంత యూజ్ చేసినా ఇప్పుడు మన హెయిర్ ఫాల్ ఉంటుంది, అవంతా కంట్రోల్ చేయాలంటే మన బాడీలో ఫస్ట్ ప్రోటీన్ అనేది మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అందుకోసమే మనం ఎంత ఉన్నామో దానికి తగినట్టు ప్రోటీన్ మనకు దొరకకపోయినప్పుడే మనం ఎన్ని క్రీమ్స్ వాడినా, ఏది యూజ్ చేసినా మన హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. సో కావాల్సినంత ప్రోటీన్ తీసుకోవాలన్నమాట. మెయిన్గా వచ్చేసి సోయాబీన్లో మెయిన్గా ఉంటుంది. మనం 30 grams క్యాలిక్యులేట్ చేసుకుంటే 30 grams 6 grams ప్రోటీన్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఏది సెరల్స్లో మనం కానీ తీసుకుంటే కనుక 30 grams 6 grams ప్రోటీన్, అప్రాక్సిమేట్గా 5 to 6 grams అనుకోండి, అంత ప్రోటీనే మనకి దొరుకుతుంది. సో ఆ వేలో మీరు తీసుకోవాలి. ఏది తీసుకున్నా కూడా నేను ఇప్పుడు చెప్పచ్చు మీకు సోయాబీన్ తీసుకోండి, సోయాబీన్లో మీకు 50 grams వచ్చేస్తుంది, 60 grams. అది కానే కాదండి. ఎవరు చెప్పినా ఎంత చెప్పినా
ఓహో అని ఏం కాదు. 30 గ్రామ్స్కి మినిమం ఎంత రావాలో మనకు అంతే ప్రోటీనే వస్తుందన్నమాట. మనం 100 గ్రామ్స్ ప్రోటీన్ ఒక రోజుకి 100 గ్రామ్స్ మనం ఇప్పుడు ఏదైనా చన్నా దాల్, బ్లాక్ చన్నా దాల్ కానీ, చిక్ పీస్ కానీ, కౌ పీస్ కానీ తీసుకోగలుగుతాము. అంత తినలేం, మనకి హెవీగా అనిపిస్తుంది. సో మినిమం 15 గ్రామ్స్ అంటే 50 గ్రామ్స్ 60 గ్రామ్స్ తీసుకుంటే కనుక దానికి తగినట్టు ఒక 15 గ్రామ్స్ ప్రోటీన్ మనము తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బెస్ట్గా ప్రోటీన్ ఏవే ఫుడ్స్లో ఉంటుందో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. మెయిన్గా వచ్చేసి ఫస్ట్ వచ్చి మనకి సోయాబీన్లో మంచి ప్రోటీన్ దొరుకుతుంది, అన్నిటికంటే హై ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత సెస్మీ సీడ్స్, అదే విధంగా గ్రౌండ్ నట్స్, మనం ఆడిచ్చిన ఇవి కేక్స్ మాదిరి వస్తుంది కదా, శనగపిండి అంటాం నార్మల్గా, మనం ఆవులకి వేస్తాము, దాంట్లో కూడా ఉంటుంది, మనం కూడా తినచ్చు, అదేం ప్రాబ్లం లేదు. మన కర్రీస్ మొత్తం చేసుకున్నప్పుడు అది కొంచెం తీసి అందులో మిక్స్ చేసుకొని తినచ్చు అనమాట. అదేవిధంగా పన్నీరు తర్వాత తోఫు. ఇప్పుడు పన్నీరు తోఫునే తీసుకోవాలంటే అది మీ ఆప్షనల్ అనమాట. పన్నీరు తోఫు దాని బదులు ఇప్పుడు మనం అనుకున్నట్టు సోయాబీన్, తర్వాత గ్రౌండ్ నట్స్, తర్వాత వచ్చేసి లెంటిల్స్లో ఉంటుంది. లెంటిల్స్ అంటే దాల్స్ అండి. మనకి ఏవైతే మసూర్ దాల్, తూర్ దాల్ ఇవి ఉన్నాయి కదా, వాటిల్లో కూడా మనకి మంచి ప్రోటీన్ దొరుకుతుంది అనమాట. అదేవిధంగా మనము నార్మల్గా కంపేర్ చేస్తే దాంతో పాటు ఇంకా ఏవేవి ఉంటుంది అంటే మనకు చిక్ పీస్లో ఉంటుంది, తర్వాత కౌ పీస్లో ఉంటుంది, తర్వాత బ్లాక్ చనా దాలు, నార్మల్ చనా దాల్లో కూడా ప్రోటీన్ అనేది మనకు దొరుకుతుందండి. సో అదేవిధంగా ఇంకా మనం కంపేర్ చేస్తే మనకి ఇంకా మంచిగా అంటే హార్స్ గ్రామ్లో దొరుకుతుంది. ఇవన్నీ అంటే మనకు తెలిసినవే. హార్స్ గ్రామ్ కూడా బెస్ట్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. మూంగ్ దాల్లో దొరుకుతుంది. తర్వాత పీనట్స్, వేరుశనగలు, పల్లీలు అంటాం కదా, అది దాంట్లో కూడా బాగా దొరుకుతుంది అనమాట, రిచ్గా ఉంటుందన్నమాట. అదేవిధంగా గ్రీన్ పీస్, అదే చిక్ పీస్ అంటారు కొంతమంది, డిఫరెంట్ అంటారు, దాంట్లో కూడా బాగుంటుంది. అదేవిధంగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, అందులో కూడా డిఫరెంట్, స్పినాచ్లో ఉంటుంది, ఫెనుగ్రీక్లో ఉంటుంది, ఇలా అమరంతెస్లో ఉంటుంది. ప్రతి దాంట్లోనూ ఎంతో కొంత ప్రోటీన్ అయితే మనం తినే ప్రతి ఫుడ్లోనూ ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 10 ఫుడ్స్ దాకా తీసుకున్నాం అనమాట. లెంటిల్స్ ఇలా తీసుకోవాలి. లెంటిల్స్లో ఏమేమి ఉంటాయి, తూర్ దాల్లో వస్తుంది, ఆ మినిమం 6 గ్రామ్స్ అయితే మనకు దొరుకుతుంది అనమాట. అదేవిధంగా ఇంకా డైరీ ప్రోడక్ట్స్కి వస్తే కర్డ్లో కూడా మంచిగానే ఉంటుంది. మినిమం కర్డ్ రోజు మనం ఎంత తీసుకోవచ్చు, 100 గ్రామ్స్ వరకు డైలీ ఒక కప్ కర్డ్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు మేము ఇంకా ఎగ్ తింటాము డైలీ, మాకు ఓకే అలవాటు ఉంది అంటే ఎగ్ అయితే తీసుకోవచ్చండి, మంచి ప్రోటీనే ఉంటుంది. సో అది నాన్ వెజ్ కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇక్కడ వెజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వెజ్ గురించి మీకు వీటిల్లో దొరుకుతుంది, ఇలా తీసేసుకోండి. అప్పుడు అదే నాన్ వెజ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఎప్పుడైనా తినాలి, మాకు ఖచ్చితంగా కావాలి నాన్ వెజ్ లేకపోతే అవ్వదు అనే వాళ్ళు నాన్ వెజ్ కూడా తీసుకోండి, మంచి ప్రోటీన్ ఉంటుంది. దాంతోపాటు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ని మామూలుగా చికెన్, మటన్ కంటే కూడా మనకు ఫిష్, ఎగ్లో ఎక్కువ దొరుకుతుందండి నాన్ వెజ్లోకి వెళ్తే కనుక. సో ఈ విధంగా మీరు కంపేర్ చేసుకొని మీకు ఏది మంచిది అనిపిస్తే, మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే దాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్.